కండలేరు వరద కాలువ స్పిల్వే నుంచి వాటిపర్తి వరకు దాదాపు అన్ని పనులు కలిసి 50 లక్షలు. ఇప్పుడు చూసాం, ఈ బ్రిడ్జ్ దగ్గర చూసాం. మళ్ళీ మిమ్మల్ని 1 కిలోమీటర్ లోపలికి తీసుకుపోయి మోటార్ సైకిల్లో అన్నీ చూపించా. పని ఎంత జరుగుతుందో, ఆడ మిషన్ పని చేస్తుంది, మీరే చూశారు. నా తోడేరు బ్రదర్కి కంటి ఆపరేషన్ ఏమైనా చేయించుకోలేమో తెలియటం లేదు. ప్రతిరోజు ఇరిగేషన్లో తినేస్తున్నారు. నీ కళ్ళు కనపడలే, జరిగే పనులు కనపడలే. ఇప్పుడు ఇక్కడేదో బ్రిడ్జ్ పక్కన చేసాము, లోపల నీ మాదిరిగా నకల కాలంలో ఆ బ్రిడ్జ్ దగ్గర పని చేసేసి 11 కోట్ల రూపాయలు పనికి ఎగనం పెట్టలే. నీటి సంఘం వాళ్ళు కానీ ఇంజనీర్లు కానీ పని చేయకుండా బిల్లులు చేస్తే ఇద్దరి మీద యాక్షన్ ఉంటుందండి. మాయవది నీ బతుకులు. అసలు ఎప్పుడన్నా నువ్వు జీవితంలో రైతులు కాలువలు మధ్యలోకి వచ్చి ఎప్పుడన్నా చూసావా అని చెప్పి అడుగుతుండా. ఇప్పుడు జరిగే పనులు చూడు. నేనేమంటాను, నువ్వు కావాలంటే ఇల్లు ఎక్కడైనా ఈ 2 సంవత్సరాల్లో పని చేయకుండా బిల్లు చేసుకొని ఉంటే ఆ గ్రామస్తులను పిలిచి, మా వాళ్ళని కూడా పిలిచి, నువ్వు ఒకటే పిలిచి వైసీపీ వాళ్ళని పిలుచుకునేది కాదు. ప్రతిరోజు ఇరిగేషన్లో తినేశారు, నీ నోటికి అడ్డం లేకుండా పోయింది. 100 కోట్లు సోమిరెడ్డి తినేసాడు, 100 కోట్లు సోమిరెడ్డి ఏంది ఆ సోమిరెడ్డి తినేసాడా? ఇంకా పోలని ఇంకా 1000 కోట్ల కాడి నుంచి రోజు 100 కోట్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియటంలే. కరోనా ఇవ్వయా, దాంట్లో స్టాక్ చేసుకుంటానంటే ఇవ్వు. ఇంత పెద్ద ఇన్ని వేల కోట్లు ఎక్కడ పెట్టాలా? అప్పుడు 1000, ఇప్పుడు 100. జోకర్ లాగా తయారై. అందుకే నేనేమంటున్నానంటే, సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గ్రేట్ కాకాని గోవర్ధన్ రెడ్డికి రైతులు బుద్ధి చెప్పినారు. అయినా కూడా నీకేం మార్పు రాలే. ఏం మాట్లాడుతున్నావు అసలు అర్థం కావటంలే. ఆ భాష ఏందో నీకు కనపడేది చంద్రమోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. నిద్ర లేచి మా ఇద్దరు జపం. నీకేమైనా పుణ్యం వస్తుందేమో. ఆ చంద్రుడు కదా, చంద్రులం కదా మేము. అట్లా ఆ పేర్లు చెప్తా వదిలితే నీకేమన్నా పుణ్యం వస్తుందేమో. కానీ ఒక పద్ధతి ఉండాలి. దేనికి నీ చదువు ఎందుకు? నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావు, నేను 5 ఏళ్ళు ఏం చేశానో ఛాలెంజ్ చేస్తా. ఒక వేదిక మీదకి నువ్వైనా రా, లేదు నీ మనుషులను పంపించు, మా వాళ్ళు వస్తారు, జర్నలిస్టులు పెడతాం, లేదు థర్డ్ పార్టీని రమ్మంటాం. పొదలకూరు మండలానికి నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు, పొదలకూరు మండలానికి 5 సంవత్సరాలు నేనేం చేశాను చూపిస్తా. నేను ఇన్నిసార్లు పొదలకూరు మండలంలో మైనస్ ఓడిపోయినా. పొదలకూరు మండలం ఓట్లతో 5,000తో ఓడిపోయిన 14లో కురవంతా నాకు ఓట్లు వచ్చినాయి ఈ ఒక్క ఓటుతో. అయినా 14, 19 నేనేం చేశాను? నువ్వు 19, 24 పొదలకూరు ఏం చేసావు? ఆ మైన్లు తినేసావు, దోపిడీ చేసుకున్నావు. అక్కడ రుస్తుం మైన్ కాడ నుంచి భారత్ మైన్ దగ్గర నుంచి దుమ్ము రేపేసావు. పని చేయకుండా ఆఫీసులో కూర్చొని బిల్లులు చేయించుకున్నావు. ఇరిగేషన్ షట్టర్ల కోసం 7 కోట్ల రూపాయలు బిగించానని ఒక్క షట్టర్ బిగించకుండా 7 కోట్లు తినేసావు. 150 కోట్లు సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులు చేశానని చెప్పి తిన్నావు. 26 కోట్లు నుడాలో డ్రైన్స్ పేరుతో చేసి ఒక్క డ్రైన్లో కూడా మురిగినీళ్ళు అవతలే పోవు, రివర్స్ వస్తున్నాయంట. ఇక్కడ 26 కోట్లు ఏమైందో తెలీదు. ఇరిగేషన్లో 150 కోట్లు ఏమైందో తెలీదు. ఇప్పుడు మాకంట శంకుస్థాపనలు చేసుకునే దానికి దిక్కులేదంట. 227 కోట్లు పనులు జరుగుతున్నాయి. తమ టైంలో ఏం సాధించేవో చెప్పు. ఏంది రోజు తిట్టుడేంది? ఇరిగేషన్లో మేము తినేసేది ఏంది? నేను అసలు టచ్ చేస్తానా? నా గడప దొక్కి పని చేయకుండా డబ్బులు తెచ్చిస్తానంటే నేను తీసుకుంటానా? నువ్వు దగ్గరుండి ప్యాకేజీలు, చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేసిన ప్యాకేజీలు, నువ్వు ఒక్కదానికి సమాధానం చెప్పు. ఆ కృష్ణమోహన్ ఎస్సీకి ఉన్నప్పుడు చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేస్తే ప్యాకేజీల కింద ఎట చేయించావు చెప్పు. 5 ప్యాకేజీలు 18,50,00,000, అది 11 కోట్ల చిల్లర నక్కల కాలం. 30 కోట్లు 2023 అక్టోబర్లో శాంక్షన్ కావటం, నవంబర్లో టెండర్లు పిలిచినట్టు, డిసెంబర్లో పని అయిపోయినట్టు, జనవరిలో బిల్లులు చేసినట్టు, గవర్నమెంట్ మారగానే కోర్టుకు పోయి అన్ని కోర్టులో తెచ్చుకున్నావు. మా వాళ్ళు అట్లా తయారైపోయినారు. కనీసం సరైన కౌంటర్ లేక పనులు చేయలేదని తెలిసినా ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత
దాదాపు 30 కోట్లు కోర్ట్ ఆర్డర్స్ ద్వారా తెచ్చుకొని ఇంట్లో కూర్చొని తిన్నారు. ఇంట్లో కూర్చొని ఎట్లా ఓర్చుకోవాలా? ప్రతిరోజు నువ్వు మాట్లాడే మాటలేంది, నీ కూతులేంది? ఎక్కడ ఏ ఊరికి పోయినా సోమిరెడ్డి తినేస్తున్నాడు, సోమిరెడ్డి తినేస్తున్నాడు. ఎన్ని తినేసేదే? అందుకే నీకు న్యాయస్థానాలు ఉన్నాయి. డెఫినెట్గా ఆ భగవంతుడు వదలడు. తప్పు చేసిన వాళ్ళని నిలబెడతావు, నువ్వు ఫోన్లో నిలబడాలా, వాళ్ళే తీర్పులు ఇస్తారు. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.